హలో గాయస్, దిస్ ఇస్ శ్రీయన్ ఫ్రమ్ స్మార్ట్ కోస్ 360. ఈరోజు మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గురించి అనలైజ్ చేద్దాం. యూ నో దట్ ఇండియా అండ్ న్యూజిలాండ్ ఆర్ ద ఫైనలిస్ట్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా అనాలైసిస్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకు తెలిసి మ్యాచ్ సౌతాంప్టన్లో జరుగుతుందని. సో మనం ఫస్ట్లీ సౌతాంప్టన్ పిచ్ ఎలా ఉంటుందో అనలైజ్ చేద్దాం. దిస్ పిచ్ ఇస్ మోస్ట్లీ హెల్ప్ఫుల్ ఫర్ సీమర్స్ విత్ న్యూ బాల్. Seamers have great advantage because they get more swing and the pitch offers extra bounce. Spin bowlers get turn and bounce as well, and spin attack is very dangerous on 4th and 5th days of the test match. It's a little easier batting on this pitch in the first days of the test, but once the match moves to the last days of the test match, the pitch starts to provide more help to the bowlers. So idiga is Southampton యొక్క pitch report అయితే. సో ఇప్పుడు మనం టాస్ విన్ అయితే ఏం తీసుకుంటారో చూద్దాం. ఈ పిచ్ బ్యాటింగ్ ఫస్ట్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, బికాస్ మనం ఇందాకే చెప్పుకున్నాం బ్యాటింగ్ స్టార్టింగ్ 2 days వరకే అడ్వాంటేజ్ ఉంటుందని. సో టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకునే టీంకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియా స్క్వాడ్ గురించి అనలైజ్ అయితే చేద్దాం. బీసీసీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, పంట్, విహారీ, రిద్దిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షామి, సిరాజ్ అండ్ ఉమేష్ యాదవ్. సో ఈ 15 మెంబర్స్ స్క్వాడ్తో అయితే ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే ఆడబోతుంది. సో గైస్, ఈ 15 మెంబర్స్ స్క్వాడ్ నుంచి ప్లేయింగ్ 11 ఫర్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈజ్ Rohit Sharma and Shubman Gill to open. Pujara, who comes at 3, Kohli at 4, Rahane at 5, Pant at 6, Jadeja at 7, Ashwin at 8, Ishant Sharma or Shami at 9. It's a tough decision. And in at 10 Siraj, in at 11 Bumrah. So friends, he predicted 11 analysis చేసినట్లయితే firstly Rohit Sharma performed well against England and Australia series, and he is set to open for the World Test Championship final. సో రోహిత్తో పాటు ఎవరు ఓపెన్ చేస్తారంటే ఇట్స్ గోయింగ్ టు బి శుభ్మన్ గిల్. గిల్ హ్యాడ్ అ నైస్ రికార్డ్ ఇన్ ఓవర్సీస్ కంపేరింగ్ టు ద హోమ్ సిరీస్. అండ్ గిల్ కాకుండా ఇంకా ఏ ఓపెనర్ స్క్వాడ్లో లేకపోవడంతో గిల్ కన్ఫర్మ్స్ హిస్ స్పాట్ ఇన్ ద టాప్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి వన్ డౌన్లో Cheteshwar Pujara, the wall of the cricket. He performed well against Australia and he is the key player for India, because if India lose an early wicket, he can take the pressure and handle it easily. And the following Virat Kohli in 2 down, Kohli performed well in WTC. He had an average of 43.8. He too can handle the pressure easily. He takes good decisions if the match goes wrong. అండ్ హీస్ ఆల్సో ద క్యాప్టెన్, సో తన స్పాట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. నౌ ఫాలోడ్ బై అజింక్య రహానే ఇస్ ద వైస్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. తను ఆస్ట్రేలియా సిరీస్లో ఇండియన్ టీంని చాలా బాగా లీడ్ చేశాడు. అండ్ హీ కెన్ ఆల్సో గివ్ ద స్టెబిలిటీ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఆఫ్టర్ 3 to 4 wickets ఆర్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంట్ ప్లేడ్ వెల్ అగేన్స్ట్ ద ఆస్ట్రేలియా. If the team is collapsed, he can understand the situation and take pressure from there. He puts his experience. If the score is very high, he can hit few sixes and put some pressure on the bowlers. He has hit nearly 16 sixes in the WTC. Then followed by Jadeja and Ashwin. Both can turn the ball well, as the pitch also favors for the spin bowlers, and both of them have batting capability as well. Next with Ishant or Shami. Both have higher chances in coming into the team. But I think Ishant can be considered because Ishant has a 7-wicket haul in England, and he also has experience bowling on England pitches. Next with Bumrah and Siraj, as they offer extra pace and bounce with swing, as well as have higher chances of wicket taking. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ఇండియన్ టీమ్ యొక్క అనాలిసిస్ అయితే చేసాం కదా. నౌ కమింగ్ టు ద న్యూజిలాండ్ టీమ్. వాళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ వచ్చేసరికి కేన్ విలియమ్సన్ కెప్టెన్, టామ్ బ్లండల్, డివాన్ కాన్వే, రాస్ టేలర్, టామ్ లేథమ్, విజయ్ వాట్లింగ్, కొలిండి గ్రాండ్హోమ్, అజాజ్ పటేల్, టిమ్ సౌదీ, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్, జెమిసన్, విలియం,
హెన్రీ నికోలస్, నీల్ వ్యాంగర్. సో ఈ 15 మెంబర్స్ వచ్చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్కి అయితే ఆడబోతున్నారు. సో ఈ 15 మెంబర్ స్క్వాడ్ నుంచి నా ప్లేయింగ్ లెవెన్ పిక్ చేయాలంటే ఐ వాంట్ టామ్ లెథన్ అండ్ డివాన్ కాన్వే టు ఓపెన్. విలియమ్సన్, who's the captain, should come at 3. Ross Taylor at 4. Henry Nicholas at 5. BJ Watling at 6, who's going to be the wicket keeper for the team. Jamieson at 7. Ajaz Patel at 8. Tim Southee at 9. Neil Wagner at 10. And finally Trent Boult at 11. As you can see, Devon Conway opens with Tom Latham. Conway scored a double century in his debut match against England, so he should play as the opener along Latham. Next, with Kane Williamson, the captain, at 3, he scored 800 plus runs in WTC. As a captain, he can lead the team with his experience. Next, coming up with Taylor, he can add some score with his experience, and then Henry Nicholas can handle the pressure if the wickets were falling early. Then BJ Watling at number 6 is a good wicket-keeper batsman, followed by Kyle Jamieson and Tim Southee, with Neil Wagner and Trent Boult, who are the 4 pacers who can offer extra swing with bounce as the pitch is helpful for seamers. They are the biggest asset for New Zealand. Then Ajaz Patel as left-arm orthodox. He is the only spinner in the team. So this is guys నా probable 11. సో మనం లాస్ట్ సిరీస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ ఫార్మాట్ చూసుకుంటే న్యూజిలాండ్ 2-0తో గెలిచింది. బిఫోర్ దిస్ సిరీస్ ఇండియా 1/3-0 అట్ హోమ్. సో న్యూట్రల్ వెన్యూస్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో చెప్పలేము. సో ఫ్రెండ్స్, బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు షేర్ 2 new rules set by ICC ఫర్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సో మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే, ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ డ్రా అయితే కనుక విన్నర్ని అలా డిక్లేర్ చేస్తారండి. సో దీన్ని క్లియర్ చేస్తూ ఐసీసీ ఒక కొత్త రూల్ని అయితే ప్రపోజ్ చేసింది. ఈ రూల్ ప్రకారం ఒకవేళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే there is a chance that both teams may be declared as winners. అంటే both the captains of their respective teams lift the cup. అండ్ ఇంకో రూల్ ఏంటంటే, మామూలుగా టెస్ట్ మ్యాచ్ 5 రోజులు జరుగుతుంది. ఒక డేకి వచ్చి ఇన్ ఓవర్స్ అని కంపల్సరీగా జరగాలి. ఫర్ సపోజ్ ఒక రోజులో 90 ఓవర్స్ గేమ్ ఆడాలి. ఆ 90 ఓవర్స్ గేమ్ కాకుండా 60 ఓవర్సే జరిగితే డ్యూ టు రీజన్స్ లైక్ వెదర్ కండిషన్స్ ఆర్ బ్యాడ్ లైట్ ఆర్ ఎనీ అదర్ డిస్టర్బెన్సెస్ వల్ల ఒకవేళ అనుకున్న ఓవర్స్ జరగకపోతే ఈ ఓవర్స్ని తీసుకొని డే 6 అంటే 5 days కాకుండా ఒక ఎక్స్ట్రా డే 2 టీమ్స్ ఆడాలన్నమాట. సో ఆ మిగిలిపోయిన ఓవర్స్ని డే 6కి అయితే పోస్ట్పోన్ చేస్తారు. సో దిస్ ఈజ్ అనదర్ న్యూ రూల్. ఇంకో రూల్ వచ్చేసి మనకు తెలిసిందే, షార్ట్ రన్ రూల్. అదే రన్ కంప్లీట్ చేయకపోతే రన్ ఇస్ నాట్ కౌంటెడ్. ఆ రూల్ జనరల్గా ఆన్ ఫీల్డ్లో ఉన్న ఎంపైర్ చూస్తూ ఉంటారు. బట్ నౌ దిస్ ఈస్ టేకెన్ టు ద థర్డ్ ఎంపైర్. అంటే షార్ట్ రన్ అయ్యిందో అవ్వలేదో అనేది థర్డ్ ఎంపైర్ డిసైడ్ చేస్తారనమాట. So guys, these are the rules. I know that you all are excited for the World Test Championship final. So let us watch it tomorrow 2 PM onwards. So friends, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. And also press the bell icon to get our latest notification on our new videos and updates.